హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా దేశవాళీ ఆవులు. మా ప్రాంతంలో దేశవాళీ ఆవులు ఎక్కువ ఉంటాయి, 100% కూడా. ఇవి కూడా బాగా స్వేచ్ఛగా ఉంటాయి మాకు. ఎందుకంటే ఇక్కడ నీలావరి పంట మాత్రమే ఉంటుంది, అంటే తొలకరి పంట మాత్రమే ఉంటుంది. 2-3 పంటలు ఉండవు మా ప్రాంతంలో. అందువలన ఏంటంటే ఒక 4 నెలలు, ఒక 5 నెలలే కట్టిపెట్టి ఉంటాయి, కట్టిపెట్టి మేపుతారు. మిగతా సమయం అంతా కూడా అడవిలోకి వెళ్ళి వాటికి నచ్చినవి తీసుకుని, వాటికి నచ్చినవి తిని వస్తాయన్నమాట సమయానికి, సాయంత్రం కల్లా. అందుకనే మా ప్రాంతంలో దొరికేటువంటి నెయ్యి కూడా ఎక్కువ రేటు ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ పాలే వస్తాయి వాటికి. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక దగ్గరే పెట్టి మనకి జెర్సీ ఆవులను మేపుతారు కదా, అలా మేపరు వాటిని. అందువల్ల అనమాట. ఇకపోతే సంక్రాంతి బసవను కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాం మేము. సంక్రాంతి వెళ్ళి చాలా కాలమైనా ఈ వీడియో అనుకోకుండా దొరకడం వల్ల ఇందులో యాడ్ చేశాను అనమాట. ఏదైనా సంక్రాంతికి వచ్చి బసవన్నను చూసేటప్పటికి తెలియని ఆనందం, నిజంగా నందీశ్వరుడిని చూసినట్టుగా ఉంటాయి వాళ్ళు చేసేటువంటి అలంకరణ. ఓం నమ శివాయ.